పిఠాపురంలో ఉంటున్నారు, పిఠాపురంలో పుట్టి పెరిగారు, మంచి షాప్ బిజినెస్ కూడా నడిపించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వంగ గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే వంగగీతను ఆల్రెడీ మనం చూసామండి, ఎంపీ గారు కూడా చూసాము. ఆవిడ చేయాల్సింది ఎప్పుడు చేశారు, ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టింది, ఇలా చేసింది ఏం లేదు. ఆవిడ మనకి ఏంటంటే గ్రోత్ పరంగా ఆవిడ కూడా చాలా మనకి పిఠాపురంగా అయితే చేశారు, దాంట్లో మనకి ఏ సందేహం లేదు. అయితే ఏంటంటే చేంజ్ కావాలి మనకి. ఓకే, పవన్ కళ్యాణ్ అనేది వరల్డ్ వైడ్ మనం 100% మనం రిప్రజెంట్ అవుతాం పిఠాపురం. ఏంటంటే వంగగీత వరకు ఒక ఆంధ్రాకు చూడగలం, ఒక ఇండియా పరంగా చూడగలం. అదే పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం వరల్డ్ వైడ్ మన పిఠాపురం రికగ్నైజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ ఏంటంటే ఓన్లీ రాజకీయంగానే గవర్నమెంట్ త్రూయే పెట్టాలి అన్నీ అన్నది లేదు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా వెల్ సెటిల్డ్ పీపుల్ ఎన్ఆర్ఎస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఒక ఛాన్స్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక వెసులుబాటు ఇస్తే కంపల్సరీగా పిఠాపురం చుట్టుపక్కల ఉన్నాలో ఏదో ఏరియా బోలంత ల్యాండ్ ఉందండి, మనకి చాలా ల్యాండ్ ఉంది, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. ఒక్క ఛాన్స్ దొరికినా కూడా వాళ్ళకి మన వెసులుబాటు కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఇస్తే 100% వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతారు. లోకల్గా 100% డెవలప్ అవుతుంది. అంటే ఈరోజు 5 yearsలో పవన్ కళ్యాణ్ ఈరోజు పెడితే రేపు అయిపోదా అన్న మెంటాలిటీలో పీపుల్ చూడట్లేదు, ఉండద్దు కూడా. 5 yearsలో బిల్డింగ్ కట్టడానికి 5 years అవుతుందండి, ఈరోజు పెడితే రేపు అయిపోద్ది అన్న మెంటాలిటీలో ఉండద్దు. లాంగ్ రన్లో పవన్ కళ్యాణ్తో మనకి చాలా పనులు అవుతాయి పిఠాపురంలో 100%. ఇంకా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో ఆ తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూశారు. ఇద్దరులో హూ ఇస్ ద బెస్ట్? బెస్ట్ అంటే ఇది క్వశ్చన్కి క్లియర్గా చెప్పలేమండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే స్టాండ్ వేరు, జగన్ తీసుకునే స్టాండ్ వేరు. ఇక 2 types ఆఫ్ స్టాండ్స్ అండి. చంద్రబాబు టోటల్లీ డెవలప్మెంట్ మీద తీసుకున్నారు, జగన్ తీసుకున్నది వెల్ఫేర్ మీద తీసుకున్నారు. ఓకే, ఈ స్టాండ్స్ ఇద్దరిని మనం డివైడ్ చేసి చెప్పలేము. ఎందుకంటే రెండు ఈక్వల్గా సైమల్టేనియస్గా ముందు వెళ్ళాలి. బట్ ఎవరి అభిప్రాయాల మీద, ఎవరి నాలెడ్జ్, ఎకనామికల్ స్ట్రాటజీస్ మీద వాళ్ళు నడిచారు కాబట్టి దీన్ని మనం డిసైడ్ చేయలేము. బట్ బోత్ కేసెస్లో వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మెర్జ్ అయిపోయి పోటీ చేస్తున్నారు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే మేము ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. చాలామంది జనరల్గా ఏంటంటే బీజేపీతో పొత్తుంది కాబట్టి సో చాలా వ్యతిరేకంగా కూడా కొంచెం మిశ్రమంగా మాట్లాడుతున్నారు అటు ఇటుగా కూడా. బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉంది. ఆంధ్రాలో వేరే రాజకీయంగా బీజేపీ ఇంటర్ఫరెన్స్ అన్నది జరగదు. దాన్ని ఏంటంటే మీరు ఒక ఎక్స్పర్ట్ చూసుకోండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నంతసేపు వేరేగా జరగదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు జగన్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ వరకు వెళ్ళాల్సిందే. రూలింగ్ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఎవరో మనం అబ్జెక్ట్ చేసి వాళ్ళు మించి మనం చేసి పరిధిలో ఏముండదు. అలాగని చెప్పి ముస్లిమ్స్కి ఏదో జరిగిపోతుంది ఇక్కడ అన్న మాత్రం ఉండద్దు, ఏమీ జరగదు ముస్లిమ్స్కి. ఎందుకు జరిగిపోతుంది, మనం అందరూ కాన్స్టిట్యూషన్ అండర్లోనే ఉన్నాం. ఫస్ట్ అది భయపడద్దు, మన సుప్రీంకోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదో జరిగిపోద్ది, ఏదో కొత్త లాస్ తీసి వచ్చేస్తారు, ఆంధ్ర ఇలాగైపోద్ది, ఇలా అయిపోద్ది, ఏమైపోద్ది. యూపీలో ముస్లిమ్స్ ఉన్నారు, ఏమైపోలేదు. ఢిల్లీలో ముస్లిమ్స్ ఉన్నారు, ఏదో అయిపోద్ది అని మాత్రం డైలమాలో ఉండద్దు. ఇక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్, పవన్ కళ్యాణ్ ఇంకా స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఏదో ముస్లిం చేసేస్తే ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి ముస్లింకి చేయడు అన్న మెంటాలిటీలో ఉండద్దు. అయితే కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు షూటింగ్ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఇక్కడ డెవలప్ ఏం చేస్తారో ఏంటో అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? పాత ఎమ్మెల్యేలు కూడా మా ఇంటికి వచ్చి మనకి చేసింది ఏం లేదు కదండి. ఇప్పుడు కొన్ని పాత చాలామంది ఎమ్మెల్యేలు చూసాం మనం, ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. అందరికీ ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్కి బిజినెస్ ఏంటండి, తన బిజినెస్ ఏంటి, తను వృత్తిపరంగా తన వృత్తి అది చేసుకోవాలి కదా. చేసుకోకపోతే ఎక్కడ అవుతుంది, తను చేసుకుంటున్నాడు కదా. బయట నుంచి ఆయనకి ఇలాంటి గన్నులు కానీ అవి కానీ వేరే సోర్సెస్ ఏం లేవు ఆయనకి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఓన్ వైట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుని చేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు కదండి మన గవర్నమెంట్కి, బోల్డ్ ట్యాక్స్ కడుతున్నాడు, ఇంకేంటి ప్రాబ్లమ్? ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పిఠాపురం నుంచి? ఒక మాట అండ్ 100% మ్యాక్సిమం 1,00,000 మెజార్టీతో వస్తారండి కంపల్సరీగా. ఓటర్స్ అందరికీ, జనాలందరికీ ఒక మాట చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మార్పు కావాలండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంతే.